నాయకులు తులసిరెడ్డి గారు ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. తులసిరెడ్డి గారు ఎలా చూస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అసలు మేము దీన్ని ఎన్నికల కిందే చూపించే అవకాశం లేదు, టీడీపీయే గెలుస్తుందని ముందు వాళ్ళే డిక్లేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన స్పష్టంగా చెప్తున్నారు టీడీపీయే గెలుస్తుంది, అందులో మొహమాటం లేదు. కానీ వాళ్ళే గుద్దుకున్నారు కదా, రిగ్గింగ్ చేసుకున్నారు కదా, ఓటర్లు బెదిరించి ఎక్కడెక్కడో ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు, పోలీసులను అడ్డం పెట్టి ఎన్నిక నిర్వహించుకున్నారు, కాబట్టి వాళ్ళే గెలుస్తారు, కానీ ఇది గెలుపు కాదు అని అంటున్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి పులివెందుల నియోజకవర్గం అన్నా, కడప జిల్లా అన్నా, రాయలసీమ ఇది వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే భావన ఉంది. అది కొంతవరకే వాస్తవం, కానీ 100% కాదనేది ముందు తెలుసుకోవాలి. చాలా మందికి మాకు తెలుసు, కానీ ఈ ప్రజెంట్ జనరేషన్కు జిల్లా బయట ఉండే వాళ్ళకు చాలా మందికి వచ్చేసి అది ఇంకా కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి, అది అప్రతిహతమైన కంచుకోట ఆ కుటుంబానికి అనే భావన చాలా మంది ఉంది. ముందు అది క్లారిటీ వస్తే మిగతా ఎంత వస్తుంది. దానికి ఆ కుటుంబము ఓడిపోయిన సందర్భాలు చెప్తాను. 1970 పులివెందుల పంచాయతీ ఎన్నికలు వార్డు మెంబర్సు సర్పంచ్ ఎన్నుకునేవాళ్ళు. వార్డు మెంబర్లుగా రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి ఓడిపోయినాడు, రాజశేఖర రెడ్డి గారి తల్లి జయమ్మ ఓడిపోయింది. 1970లో వార్డు మెంబర్స్కు ఇద్దరు ఓడిపోయినారు ఆ కుటుంబంలో. దట్ ఈస్ నంబర్ 1. రెండవది 1984 టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగినాయి 1984లో. అప్పుడు టీడీపీ తరఫున డాక్టర్ డిఎన్ రెడ్డి, దేవిరెడ్డి నరసింహారెడ్డి కంటెస్ట్ చేశాడు, కాంగ్రెస్ తరఫున కందులోపురెడ్డి కంటెస్ట్ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డిఎన్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గంలో 3500 మెజారిటీ వచ్చింది. దట్ ఈస్ నంబర్ 2. మూడవది 1994లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు కడప జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి 7 వచ్చాయి, కాంగ్రెస్కు 4 వచ్చాయి. ఓకే. దాని తర్వాత 1995 లోకల్ బాడీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, మండలాధ్యక్షుడు, ఎంపీటీసీ ఎన్నికలు. అప్పుడు నేను టీడీపీ జిల్లా అధ్యక్షుడు. ఓకే. అప్పుడు 95 మార్చిలో జరిగింది. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలకు పోటీ చేస్తే టీడీపీ 3 గెలిచింది. వేంపల్లి, వేముల, లింగాల. రాజశేఖర రెడ్డి ఆ కుటుంబం గెలిచింది ఓన్లీ తొండూరు. మిగతా పులివెందుల అండ్ సింహాద్రిపురము అది యునానిమస్ గా గెలిచారు. కాబట్టి ఓవరాల్ గా 6 3 వచ్చాయి. పోటీ చేసిన 4 3 టీడీపీ గెలిచింది, వేంపల్లి, వేముల, లింగాల. 2 అప్పుడు నేను జిల్లా అధ్యక్షుని, నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ టీడీపీ తరఫున అయ్యాను. వేంపల్లి, వేముల మండల పరిషత్తులు కూడా కాంగ్రెస్ టీడీపీనే గెలిచింది. అది 95లో. 1996లో లోక్సభ ఎన్నికలు రాజశేఖర రెడ్డి గారు ఎంపీకి 4000 చిల్లరతో చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టుగా స్మాల్ మెజార్టీతో గెలిచారు. తర్వాత 2017 ఎమ్మెల్సీ ఎన్నికలు, లోకల్ బాడీస్ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి ఆ కుటుంబానికి చెందిన వివేకానంద రెడ్డిని ఓడించారు. 2023 టీడీపీ చెందినటువంటి రామ్ గోపాల్ రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచారు. 2024 లాస్ట్ ఇయర్ పులివెందుల నియోజకవర్గంలో 7 నీటి సంఘాలు ఉంటే 7ంటికి వైకాపా జగన్మోహన్ రెడ్డి పోటీ కూడా పెట్టారు. కాబట్టి యునానిమస్గా టీడీపీ గెలిచింది. కాబట్టి ప్రతిఘటన ఉన్నప్పుడు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, ముఖాముఖి జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిఘటన లేనప్పుడు వీర విహారం చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ ఫ్యామిలీ. అంతే తప్ప ప్రతిఘటన ఇచ్చిన ప్రతి సందర్భంలో ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అది కంచుకోట కాదు, మరేమి కాదు. అది ముందు ఆ క్లారిటీ వస్తే అప్పుడు మొత్తం ఈ యొక్క ఏదోబ్బా అనే యాంగిల్ పోతుంది. ఎస్ సార్, మీరు చెప్పింది చాలా వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఇక్కడ కూర్చున్న మాకు కూడా అంత ఐడియా లేదు. మేమందరం అనుకునేది ఏంటంటే ఇది ఖచ్చితంగా పులివెందులు అనగానే రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇది వాళ్ళ అడ్డా, వాళ్ళని కాదని వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, రెడ్డి కాంగ్రెస్లో ఉన్నా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళదే ఆ పులివెందుల చుట్టుపక్కల ఎంపీ స్థానం అయినా, ఎమ్మెల్సీ స్థానం అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా అని మేము అనుకున్నాం, ఇప్పటి వరకు కూడా అనుకున్నాం. కానీ మీరు లెక్కలతో సహా చెప్తుంటే నిజంగా షాక్ మాకు. ఎందుకంటే గూగుల్లో కూడా నిజానికి గూగుల్లో ఎంత వెతికినా మీరు చెప్పినంత స్పష్టంగా రాదేమో నాకు తెలిసినంత వరకు. కాబట్టి అది ముందు నంబర్ 1. రెండవది ఈ ఎన్నికకు సంబంధించి నేను చెప్తాను కదా, మొదటి వంటి ఆ కుటుంబం విజయ రహస్యం ఏమంటే 1 డబ్బు,
2 దౌర్జన్యము, 3 రిగ్గింగు సైక్లింగు, 4వది అందుబాటు, 5 ప్రత్యర్థి వచ్చేసి ప్రతిఘటన లేని సందర్భం. ఈ 5 వాళ్ళ విజయ రహస్యం. 1 డబ్బు, 2వది వచ్చేసి దౌర్జన్యం, 3వది వచ్చేసి ఈ రెండింటి ద్వారా ఓటర్స్ ను రిగ్గింగ్ చేయడం కానీ సైక్లింగ్ చేయడం కానీ. ఇది ఎప్పుడు అపోజిషన్ పార్టీ ప్రతిఘటన ఇవ్వనప్పుడు. ఇచ్చినప్పుడు నువ్వు అనేది జరిగింది, ఇవ్వనప్పుడు 1 వే ట్రాఫిక్ జరిగింది. ఇది 78 నుండి వాళ్ళ విజయ రహస్యం. ప్రతిఘటన ఉన్నప్పుడేమో రివర్స్ గా ఉంది, ప్రతిఘటన లేనప్పుడు వీర విహారం చేశారు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్నికకు సంబంధించి చూస్తాం. పులివెందుల మండలము జెడ్పీటీసీ ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికల్లో 1 ప్రజాస్వామ్యము, 2 ధనస్వామ్యము, 3 దౌర్జన్య స్వామ్యం. ఈ 3 కలగాపులంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం గురించి కూడా కొంత ఎందుకు చెప్తున్నానంటే 2021 లోకల్ బాడీ ఎన్నికల్లో ఇదే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల నియోజకవర్గమే కాకుండా, కడప జిల్లానే కాకుండా, రాయలసీమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఏకగ్రీవైంది చూసాం. ప్రత్యర్థి పార్టీలను నామినేషన్సే వేయించలేదు. చాలా చోట్ల నామినేషన్ వేసిన పోతే పేపర్స్ లాక్కొని చింపేశారు. ఆ స్టేజ్ దాటిపోతే నెక్స్ట్ స్క్రూటినీ కాడ రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పించేసి చాలా చోట్ల ఇన్వాలిడ్ చెప్పించేశారు, డిస్క్వాలిఫికేషన్. ఆ స్టేజ్ కూడా దాటితే విత్డ్రావల్ టైం లోపల పోలీసు వాళ్ళే సిఐలు, ఎస్ఐలు క్యాండిడేట్స్ ను పట్టుకొచ్చి వాళ్ళ జీపులను తీసుకొచ్చేసి విత్డ్రావల్ ఫామ్ సబ్మిట్ చేసి ఆ విధంగా విత్డ్రా చేయించారు. ఆడికి దొరకకపోతే వైకాపా వాళ్ళే వీళ్ళే విత్డ్రావల్ మీద సంతకాలు చేసి, వాళ్ళ సంతకాలు దొంగ సంతకాలు చేసి సబ్మిట్ చేసి విత్డ్రావల్ అయినట్టుగా చేశారు. కానీ ఆ విధంగా మొత్తము 2021 లోకల్ బాడీ ఎన్నికల్లో అసలు ముందు పోలింగే జరగలేదు. ఇది జరిగింది. కానీ ఈసారి నామినేషన్ చేశారు, స్క్రూటినీ అయిపోయింది, విత్డ్రావల్స్ అయిపోయినాయి, క్యాండిడేట్స్ ఉన్నారు, ప్రచారం జరిగింది, పోలింగ్ కార్డు వచ్చేసి కొంత తేడా వచ్చింది. కాబట్టి దాంతో కంపేర్ చేస్తే 2021లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాంతో పోలిస్తే కొంతవరకు దానికంటే బెటర్ ప్రజాస్వామ్యం. అంతేగాని 100% ప్రజాస్వామ్యమే కాదు. 2వది ధనస్వామ్యం. ధనస్వామ్యం వచ్చేసి ఇద్దరు కూడా ముందు ఓటుకు 10,000 అనుకున్నారు. సరే, తర్వాత ఏమైందో కానీ ఓటుకు 5,000. వాళ్ళు 5,000 ఇచ్చారు, వీళ్ళు 5,000 ఇచ్చారు, ప్రచారము చేశారు. 5,000 వచ్చేసి టీడీపీ వాళ్ళు 5,000 ఇచ్చారు, వైకాపా వాళ్ళు 5,000 ఇచ్చారు. దానికి తోడు అదనంగా కొన్ని చోట్ల చీరలు కూడా ఇచ్చారు. కాబట్టి వీళ్ళేదో మొత్తం అయిపోయిందని చెప్పేసి మరి చేతిలో మెత్తలే. 5,000 వైకాపా వాళ్ళు కూడా 5,000 ఇచ్చారు, ఓటుకు 5,000. వీళ్ళు ఇచ్చారు టీడీపీ వాళ్ళు 5,000, అదనంగా వచ్చేసి చీర ఇచ్చారు. కాబట్టి ధనస్వామ్యం. 3వది వచ్చేసి దౌర్జన్య స్వామ్యం. ఎవరికి వీలైన చోట దౌర్జన్యం చేసి ఆ డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళను ఓటర్స్ను మరి డబ్బులు ఇవ్వకుంటే కన్నా తిరుగుబాటు వస్తుందని చెప్పేసి డబ్బులు ఇచ్చి వీలైన చోట దౌర్జన్యం చేయాలని ఇద్దరు చూశారు. ఆ దౌర్జన్య కాడ ప్రభుత్వం ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి అక్కడ టీడీపీది అప్పర్ హ్యాండ్ అయింది. అదే అక్కడ ఏం వాళ్ళ సస్వర్గం ఏం కాదు. ఛాన్స్ దొరికితే వాళ్ళు గుద్దుకోవాలా, రిగ్గింగ్ చేయాలా, సైక్లింగ్ చేయాలని వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు అప్పర్ హ్యాండ్ అయింది. ఇది జరిగింది. ఏమి ఎవరు వచ్చేసి ఇది ప్రజాస్వామ్యం కొంచెం ఉంది, ధనస్వామ్యం ఎక్కువగా ఉంది, దౌర్జన్య స్వామ్యం వన్ సైడ్ ఇద్దరు ప్రయత్నం చేశారు, వన్ సైడ్ జరిగింది. ఇది నిన్న మన జరిగింది. సార్, అంటే 2021లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పులివెందుల్లో జరిగిన మీరు చెప్తున్న ఈ దౌర్జన్య స్వామ్యం కావచ్చు, లేకపోతే ధనస్వామ్యం కావచ్చు, ఇదంతా తక్కువేనంటారు. అప్పుడు నామినేషన్స్ వేయలేదు కదా. స్కోపే లేదు, నామినేషన్స్ స్కోపే లేదు. ఇప్పుడు నామినేషన్లు వేశారు, స్క్రూటినీ అయిపోయింది, విత్డ్రావల్ అయిపోయింది, క్యాండిడేట్స్ ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు, డబ్బులు పంచారు. పోలింగ్ రోజు చేతం కాలేదు, సాధ్యం కాలేదు. అంతే తప్ప చేసి ప్రాసెస్ లాస్ట్ వరకు వచ్చింది. అప్పుడు బిగినింగ్ లోనే లేదు కదా. కాబట్టి దాంతో అది ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పడం లే, సీక్వెన్స్ చెప్తున్నాను. అక్కడ టోటల్ ప్రజాస్వామ్యం కూనైంది, ఇక్కడ పాక్షికంగా ప్రచారం వరకు జరిగింది. లాస్ట్ డే వచ్చేసి వీళ్ళేమి ప్రయత్నం చేశారు, చేతకాల. అధికార పార్టీ కాబట్టి కొంత అప్పర్ హ్యాండ్ అయింది. అది జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసుంటారు కదండి మీరు. అవును. ఆయన మాటలు విన్నారా?
మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ అక్కడ పాలిటిక్స్ని ఎన్నో ఏళ్ల నుంచి మీరు గమనిస్తున్నారు. అసలు ఈ ఎన్నికలు రద్దు చేయాలి, దమ్ముంటే కేంద్ర బలగాల సాయంతో ఎలక్షన్ రీకండక్ట్ చేయండి, ఆ రోజు మా దమ్ము ఏంటో చూపిస్తామంటున్నారు. అసలు దీన్ని ఎన్నికల కిందే పరిగణించమంటూ ఉన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలు, నువ్వు కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చోవాలి, ఇలాంటి కామెంట్స్ అన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది తులసిరెడ్డి గారు? ఇప్పుడు 12వ తారీఖు అంటే ఎన్నిక జరిగింది, 13వ తారీఖున 2 బూతుల్లో ఉప ఎన్నిక జరిగింది కదా, 13వ తారీఖున రీపోలింగ్ జరిగింది నిన్న. కనీసం దానికైనా పోవచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి రావచ్చు కదా. నిజంగా నీకు అంత ఉంటే మొత్తం కేంద్ర బలగాలతో చూపించాల్సిన పరిస్థితి ఉంటే నీకు వచ్చేసి నిన్న 2 రీపోలింగ్, దానికి వచ్చి ఉండొచ్చు కదా, దాంట్లో నిజంగా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు కదా. మొత్తం ఓవరాల్గా అయితే మొత్తం 15 బూతులతో కష్టం అనుకున్నారు. ఈ 2 బూతులైనా నేను వచ్చేసి ఎందుకు బహిష్కరించాలా? ఈ చేతగాని వ్యవహారం వచ్చేసి దౌర్జన్యం జరిగినంత వరకు సరిపించారు, దౌర్జన్యం చేతగానప్పుడు చేతులు పైకి ఎత్తేశారు. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు. ఆ వ్యవహారం జుట్టు అందినంత వరకు వేరే విహారం చేశారు, జుట్టు అందకపోతే కల్లా కాళ్ళ బేరానికి వచ్చి ఎన్నికలకు బహిష్కరించారు. వచ్చేసి ఉప ఎన్నికలు 2 రీపోలింగ్, కాబట్టి అంతకంటే అవమానం ఉంది. రీపోలింగ్ కన్నా పోయి 2 బూతులు కాపాడుకోలేరా? అంత బలహీనంగా ఉన్నారా? మరి ఇన్నాళ్ళకు వచ్చి వీరులను చూడండి, విక్రమార్కులం అని సిగ్గులా చెప్పుకున్నదని. ఎస్ సార్, ఒక్క నిమిషం సార్, మీరు లైన్లో ఉండండి. జస్ట్ పులివెందుల ఒంటిమీట్ల